ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆదివాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి పాల్గొని కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట దండేపల్లిలో ఆదివాసీ దినోత్సవ సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి పాల్గొని ఆదివాసీ జెండా ఆవిష్కరించారు. సాంప్రదాయ వాయిద్యాలతో ఆడిపాడారు. ఈ సందర్భంగా ట్రైకార్ చైర్మన్ మాట్లాడారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుందన్నారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్యరాజ్య సమితి తీర్మానించిందన్నారు. ప్రపంచంలోని ఆదివాసీలంతా ఈ రోజును పండుగ రోజుగా జరుపుకుంటారని తెలిపారు. ఈ రోజు ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా ఆదివాసీ యావత్ ప్రపంచంలోనే ఉన్నటువంటి ఆదివాసీ ఈ రోజు సంతోషంగా ఆనందోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఆదివాసీ దినోత్సవం. అలాగే ఈ రోజు అన్నాచెల్లెల అనుబంధం రక్షాబంధన్, అందులో భాగంగా అందరికీ నేను పేరు పేరున అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో మరి ఏదైతే ఈరోజు ఆదివాసీ దినోత్సవాన్ని మరి తాళ్లపేట నుంచి దండేపల్లి మండలం వరకు బైక్ ర్యాలీ, అలాగే మరి దండేపల్లిలో పాదయాత్ర ర్యాలీ, మరి ర్యాలీ అనంతరం ఇక్కడ జెండావిష్కరణ, తదనంతరం మరి అందరూ మహానుభావుల యొక్క విగ్రహాలకు పూలదండలు వేసి తదనంతరం వేదిక కార్యక్రమం ఉంటుంది. మరి మేము ఈ కార్యక్రమానికి నిజంగా ఈ దండేపల్లి మండలం నుండి ఆదివాసులు ఇంత పెద్ద ఎత్తున తరలివడం అనేది చాలా సంతోషం. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే మేము ఆదివాసులము, ఇప్పటికీ ఆదివాసులు అంటేనే మూలవాసులు, ఆదివాసులు అంటేనే ప్రకృతి ఆరాధకులు, అడవికును ఆదివాసికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఆదివాసి అనేవాడే ఫస్ట్. ఈ భూమి ఎప్పుడు పుట్టిందో ఆదివాసి అప్పుడు పుట్టిండు. మరి అంత గనుడైనటువంటి ఆదివాసికి హక్కుల కల్పనలో కావచ్చు, ఆదివాసుల యొక్క హక్కుల కల్పనలో కావచ్చు చాలా అనగదొక్కబడుతున్నాయి. ఇంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఆదివాసులకు ఏవైతే కావాల్సిన హక్కులు ఆనాడు ఏదైతే పోరాట యోధుడు జల్ జంగల్ జమీన్ కోసం కొమరం భీం కావచ్చు, బిర్సా ముండా కావచ్చు, రామ్జీ గౌడ్ కావచ్చు, మరి వారందరూ పోరాటాలు చేస్తారో వాళ్ళ చరిత్ర ఉంది. అయినప్పటికీ ఈ రోజు వరకు మరి వారు ఏదైతే మా యొక్క హక్కులు కావాలంటున్నారు ఏమైనా నామమాత్రంగానే ప్రకటన చేయడం తప్ప మాకు ఇంతవరకు మేము అనుకున్నటువంటి వసతుల కల్పనలో ప్రభుత్వాలన్నీ వైఫల్యం అవుతున్నాయి. మరి ఇప్పుడు మేము కొంచెం ఏంటంటే కొంతలో కొంత కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అభినందిస్తున్నాం. ఆదివాసులకు కొంచెం ఇంతో అంతో మరి మేలు జరుగుతున్నది. ఇదే కాదు, ఇంకా రానున్న రోజుల్లో మాకు ఏదైతే ఇప్పుడు టైగర్ జోన్ అని పార్టీ జీవోని తీసుకొచ్చి యథావిధిగా పూర్తిగా దాన్ని రద్దు చేసే విధంగా, అలాగే ఆదివాసులు ఏదైతే సాగు చేస్తున్న పోడు భూములకు ఖచ్చితంగా పట్టాలు ఇచ్చే విధంగా, ఏదైతే ఆదివాసీ గ్రామాల్లో ఇప్పటికీ రవాణా సౌకర్యాలు లేవు. ప్రపంచంలోనే అత్యధికంగా పెద్ద ఎత్తున 137 దేశాలు ఈ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాయి. ఎందుకంటే ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో వేరే కులాలకు భిన్నంగా ఉంటాయి. అడవికి అనుసంధానమై ఈ జాతులన్నీ కూడా ఆదివాసీ తెగలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ తెగలన్నీ కూడా ఆదివాసీకి అనుసంధానంగా, ఆదివాసులు అత్యధికంగా అడవులలో ఉండి అడవిపై ఆధారపడి జీవించేవారు ఆదివాసులు. ఈ దేశం యొక్క మూలవాసులు ఎవరంటే అది ఆదివాసులని చరిత్ర చెబుతుంది. ఆ రోజును ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఆదివాసులందరూ కూడా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజును ప్రత్యేక రోజుగా గుర్తించి దీన్ని హాలిడేగా ప్రకటిస్తే ఆదివాసులు ఎంత సంతోషపడతారంటే, ప్రపంచంలో 137 దేశాలు దీన్ని గుర్తించినప్పుడు ఇక్కడ మన భారతదేశంలో ఆదివాసులను అణగదొక్కటానికే సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆదివాసుల తరపున ఒకటే డిమాండ్, మేము బంగారు పల్లెంలా మేము భోజనం పెట్టమంటలేము. మాకు ప్రత్యేక హక్కులు, చట్టాలున్నాయి. ఆ చట్టాలను పకడ్బందీగా ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నవారైతే ఏంటిది, అధికారులు అయితే ఏంటిది, దాన్ని అమలు చేస్తే దానికంటే మించింది ఇంకేమీ లేదు. మా ఆహార శైలి వేరుంటది, మా సంస్కృతి సాంప్రదాయాలు వేరుంటాయి. ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున మా అక్క చెల్లెలు ఉదయం 10 గంటల నుంచి దాదాపు ఇప్పుడు 3 సమయం అవుతుంది. అయినా కూడా అందరూ కూడా ఎంతో కోలాహలంగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం ప్రకారంగా డప్పులు, డోలు, పేపిరి, కాలికం వీటి వాయిద్యాలతోటి పెద్ద ఎత్తున స్వాగతం చేస్తూ